వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్ టీవీ 45. విజయవాడ సమీపంలోని తాడిగడప మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలు, అనుమతుల మంజూరులో అవకతవకలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన భవనాలపై చర్యలు తీసుకోవడం లేదని, ప్రభావశీలులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారంటూ స్థానికులు విమర్శిస్తున్నారు. ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం తాడిగడపలో హాట్ టాపిక్ గా మారింది. తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో అనుమతులు లేని నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది నిర్మాణదారులు నిబంధనలు పట్టించుకోకుండా భవనాలు నిర్మిస్తున్నప్పటికీ మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవటం లేదని స్థానికులు అంటున్నారు. అక్రమ నిర్మాణాలపై పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ వాటిని పట్టించుకోవటం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఒకరికి ఒక విధంగా, మరొకరికి మరో విధంగా నిబంధనలు అమలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. టీడీఆర్ బాండ్ల వ్యవహారం పేరుతో కొందరికి ప్రయోజనం కల్పిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఫైళ్ల ఆమోదం, నిర్మాణ అనుమతుల వెనుక భారీ లావాదేవీలు జరుగుతున్నాయా అనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆరోపణలపై మున్సిపల్ అధికారులు స్పందించి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని, అక్రమ నిర్మాణాలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు, పట్టణవాసులు డిమాండ్ చేస్తున్నారు.